హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ పవన్ అన్న సినిమా పోతున్నాము. సినిమా ఎట్లుంటుందో సినిమా అయిపోయినాక చెప్తా. స్టే ట్యూన్. వచ్చేసిన మన థియేటర్ ఓజీ మూవీకి. లోపల ఫైర్ స్టామ్ ఉంటుందేమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఫైర్ స్టామే. జై పవర్ స్టార్. గాయ్స్, ఇప్పుడే మూవీ అయిపోయింది. ఇప్పుడే మూవీ నుంచి వస్తున్నా బయటికి. సినిమా ఎట్లుందనేది మళ్ళీ చెప్తాను వీడియోలో. ఇప్పుడు మాత్రం మూవీ అయిపోయింది. ఈ హైప్తో నేను ఏం చెప్పాలి అర్థమవుతుందిలే, కొంచెం కూల్లో అనే చెప్తాను. ఎందుకంటే ఈ హైప్తో నేను చెప్పిందంటూ అది ఓవర్ అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే నేను ఓజీ సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి. థియేటర్ చూద్దాం అనుకున్నా, కానీ ఆడ నేను ఎక్సైట్మెంట్తో ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. అందుకే కొంచెం ఆడ నుంచి ఇక్కడికి వచ్చేదాకా జర కూల్ అయ్యి నీట్గా ప్రశాంతంగా ఆలోచించి పాయింట్ టు పాయింట్ అన్నీ ఆలోచించి ఇప్పుడు రివ్యూ చెప్తున్నా. మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మూవీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడన్నా. సుజిత్ భాయ్ వాడిండు పవన్ కళ్యాణ్ని. ఎట్లా వాడాలి అట్లా వాడిండు. ఇంకోటి ఏంటంటే పవన్ అన్న కూడా 100% ఎఫర్ట్స్ పెట్టిండు. బాగా ఎఫర్ట్స్ పెట్టిండు పవన్ అన్న. ఎంత ఎఫర్ట్స్ పెట్టిండు అంటే అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిండు. మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ రోల్కి సంబంధించిన సినిమా. ఓల్డెస్ట్ ముంబై గ్యాంగ్స్టర్ సినిమా. సో సినిమాల యాక్టర్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చింపేసిండు. ఇమ్రాన్ హష్మి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసిన ఇమ్రాన్ హష్మిని, బట్ ఆయనని కొంచెం తక్కువ చూపించారు. బట్ నాకు అది ఇమ్రాన్ హష్మిని ఇంకా కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండు అనిపించింది. సో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే మన తమనన్న చింపేసిండు. బట్ ఇంకా చింపితే చినిగిపోతుండే, తగలబడిపోతుండే లిటరల్గా చెప్పాలంటే. బట్ నార్మల్గా చింపిండు బట్ నార్మల్గా చింపిండు. ఇంకా చింపాల్సింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ థింగ్ ఏంటంటే డిఓపి రవి కే చంద్రన్. బాబా ఆయన టేకింగ్స్ కానీ అసలు మెంటల్ లేపేసిండు భయ్య టేకింగ్స్ అయితే. ఇక సుజిత్ ఫైనల్గా చెప్పాలంటే ఒక ఫ్యాన్ బాయ్ ఏం చేయాలనుకుంటూ 6 years ఆగి చూపించిండు, ఏం చేయాలనుకుంటూ చేసి చూపించిండు. నేను ఇంకా సినిమా గురించి ఎక్కువ మాట్లాడా. సప్పుడుగా టికెట్ బుక్ చేయకపోతే బుక్ చేయండి. సప్పుడుగా థియేటర్కి వెళ్ళిపోండి. నియర్ బై ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్ దొరికిన దాంట్లో దూరిపోండి, సినిమా చూడండి. మెంటల్ అంటే మెంటల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు. ఆల్రెడీ నేను ఇప్పుడు పోయేసి వచ్చిన, నా గొంతు మొత్తం పోయింది. సో దిస్ ఈజ్ మై రివ్యూ, ఫస్ట్ మూవీ రివ్యూ. ఫైనల్గా చెప్తున్నా, ఓజీ ఓజస్ గంభీరా. ఇంకెవ్వరు నడవకండి, రివ్యూస్ చూడండి బట్ రివ్యూ స్పాయిలర్స్ చూడకండి. ఎవరు ఏది చెప్పినా అయినా కానీ సప్పుడుగా థియేటర్కి వెళ్ళిపోండి. దిస్ ఈజ్ మహేష్.